అప్పుడు అన్యాయం గెలిచినట్టు కాదా? అవునంకిత, పాండవులకి ఏ రాజ్యకాంక్ష లేదు. కావాలనుకుంటే వాళ్ళెక్కడో బెచ్చమెత్తుకునైనా బతికేవాళ్ళు. అన్యాయం గెలవకూడదని వాళ్ళు బంధువుల్ని, స్నేహితుల్ని, చివరికి కన్న బిడ్డల్ని కూడా బలిపెట్టి యుద్ధం చేశారమ్మా. అది కాదమ్మా. చూడమ్మా, మనం ఇక్కడుండేది ఆస్తి కోసం కాదు, ఆత్మగౌరవం కోసం. అద్గది కరెక్ట్గా చెప్పావు భువనమ్మా. మనం ఇక్కడ సెల్ఫ్ రెస్పెక్ట్ నిలబెట్టుకోవడం కోసమే ఉండాలి. మాకు భయపడి వెళ్ళిపోయారని వాళ్ళు అస్సలు అనుకోకూడదు. అవునంకిత, ఇప్పుడు నాకున్నది నువ్వొక్కదానివే. నా జీవితంలో అర్జున్, కావేరీలకి స్థానం లేదు. జీవితంలో నీకే అన్యాయం జరగకుండా చూసుకుంటాను. వాళ్ళిక్కడ ఎలా ఉంటారో నేను చూస్తాను. సరే అమ్మా, నీ ఇష్టం. అర్జున్ బాబు, మీరింకా అదే ఆలోచనలో ఉన్నారా? మనం అనుకున్నట్టు ఇంట్లోకొచ్చాం కదా. అసలు ఇదంతా మనం ఎందుకు చేస్తున్నామో నాకు అర్థం కావడం లేదు. వాళ్ళు మనం ఆస్తి కోసం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. వాళ్ళు మాట్లాడేదేంటి? ఆ మాట మనమే చెప్పాం కదా. అయినా వాళ్ళేమనుకుంటే మనకెందుకు అర్జున్ బాబు? మన లక్ష్యం అత్తయ్యని, అంకితని రక్షించుకోవడం. కానీ మనం ఎవరిని రక్షించాలనుకుంటున్నామో వాళ్లే మనల్ని శత్రువులుగా చూస్తున్నారు కదా. అది వాళ్ళ అమాయకత్వం అనుకుందా. వాళ్ళు మనల్ని శత్రువులు అనుకోవచ్చు గాని మనకి వాళ్ళు శత్రువులు కాదు కదా. అన్నీ ఎందుకు వాళ్ళని నమ్ముతుందో అర్థం కావడం లేదు కావేరి. కూతురు మీద ప్రేమతో చేస్తుందనుకున్నా మరీ అన్యాయాన్ని సపోర్ట్ చేస్తుంది. అదంతా నా భార్య కూతుల గొప్పతనం కాకి మసిపూసి మారేడికాయ చేస్తున్నారు. మావయ్య, టైం వచ్చే వరకు వాళ్ళ ఆటలు అలాగే సాగుతాయి. అమ్మా కావేరి, పరిస్థితులు నువ్వు అనుకున్నంత తేలిగ్గా లేవమ్మా. వాళ్ళు భువనమ్మకి, అంకితకి మీ మీద లేనిపోనివని చెప్తున్నారు. మీ మధ్య దూరం ఇంకా పెంచేస్తున్నారమ్మా. అంకిత మాత్రమే భువనమ్మకి, ఆమె ఆస్తికి వారసురాలని, మీరసలు భువనమ్మ జీవితంలో లేరని చెప్తున్నారు. నేను అదే చెప్తున్నానండి, కానీ కావేరీ వినడం లేదు. మావయ్య, మేమిక్కడికొచ్చింది వాళ్ళని రక్షించుకోవడానికే గాని ఆస్తి కోసం కాదు. త్వరలోనే వాళ్ళ నిజస్వరూపం బయటపెట్టి ఈ కథకి శుభం కార్డు వేసేస్తాం. అర్జున్ బాబు, మీ సంగతేంటి? వాళ్ళు మిమ్మల్ని అవమానిస్తున్నారని మీరు బాధపడుతున్నారా? బాధపడ్డ మాట నిజమే, కానీ నాకు కూడా నా చెల్లి, అమ్మ క్షేమంగా ఉండడమే కావాలి. నేను ఇక్కడికి వచ్చింది కూడా అందుకే. మీలా కుటుంబం కోసం ఆలోచించే వాళ్ళని నేను ఇంతవరకు చూడలేదు. నిజంగా హ్యాట్స్ ఆఫ్. సదానందం గారు, ఇక ముందు ఇంట్లో కావలసినవి ఎమోషన్ సీన్స్ కాదు, ఎత్తుకు పై ఎత్తులతో సాగే యుద్ధం. ఇక నుండి ఆ రూప సరోజలతో ఎలా 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 ఆడుకుంటామో చూడండి. సరే, మీ ఇష్టం. నా ఫుల్ సపోర్ట్ మీకే ఉంటుంది. ఇప్పుడే వస్తాయా? సూపర్ కాకమ్మా, ఇక నుంచి అద్దరు కొట్టేద్దాం. అంతే పండు. టింకింగ్. అమ్మా,
అంకిత ఇలా చేసిందేంటి? మనకే రివర్స్ అయ్యి ఇంట్లో నుంచి వెళ్ళిపోతానంటుంది. రూపా, టెన్షన్ పడకు. అంకితను మేనేజ్ చేశాం కదా. ఏం మేనేజ్ చేశామో దానికన్నీ నాన్న బుద్ధిలే వచ్చాయి. మాట్లాడితే ఈ ఆస్తి నాకొద్దు, ఇంట్లో నుంచి వెళ్ళిపోదాం అంటుంది. ఎక్కడికి వెళ్తుందే? ఈ ఇంట్లోంచి అది వెళ్లేది పైకే. ఈ ఆస్తి మనకి దక్కాలి అంటే మనం టెన్షన్ పడకుండా పనులు పూర్తి చెయ్యాలి. ఓహో, మీరు ఈ ప్లాన్లో ఉన్నారా? ఏంటి, తోడు దొంగలిద్దరు ఏదో ప్లాన్ చేస్తున్నట్టున్నారు? మా ప్లాన్లు మేం చేస్తాం, స్కెచ్లు వేస్తాం. మా వాటాలో మేముండి కబడ్డీ ఆడతాం, క్రికెట్ ఆడతాం, వాలీబాల్ ఆడతాం. నీకెందుకు? మీరు అటువైపున్నా ఇటువైపే కదా ప్లాన్లు స్కెచ్లు వేసేది, అందుకే అడిగాను. కాకి, నువ్వు మాతో మాట్లాడకు. నీతో మాట్లాడొద్దని భువన ఆంటీ మాకు స్ట్రిక్ట్ గా చెప్పింది. ఆవిడ చెప్తే మాత్రం మీరు వింటారా ఏంది? తెల్లారులేస్తే ఎవరి కొంప ముంచుదామా అనే కదా ఆలోచిస్తారు. అమ్మా, రూపా, వీళ్ళతో మాట్లాడొద్దు. పద వెళ్దాం. ఏమైంది? ఏమైంది రూపా? ఏమైంది? ఏముంది, ఎవరు చేసిన కర్మ వాళ్ళు అనుభవించడం అంటే ఇదే. ఎవరినో లేపేద్దామని ప్లాన్ చేయబోయి తనే కాలు జారి పడింది.